ఇందులో ఈ పాట చూసిన తర్వాత గతంలో పాట కంటే ఇప్పుడు కొత్త పాటకు పల్లవిలో తేడా ఉందనేది కొంతమంది నుంచి వస్తున్న మాట. అది మీరు గమనించారా? ఈ 2.5 నిమిషాల పాటనే తేడా ఉంటుంది, దాని స్వరం వేరే. ఆ తేడా కూడా చాలామంది చెప్పారు. 2.5 నిమిషాల్లో అది ఆ రాగమే వేరు. ఈ 13 నిమిషాల పాటలో ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే దానికి రాగము దీనికి రాగం చెప్తే కదా. ఒక్కసారి పాత పాటలో మొదటి 4 చరణాలు ఒక్కసారి మీరు వినిపించండి. ఒక్కటే పాట వినిపించడం అవసరం లేదు. ఒకటే జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లీ నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. ఇది పాతది. కొత్తది ఏంది? జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లీ నీ రాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. మీరు ఎన్ని జిల్లాలు మార్చుకుంటే ఒక గీతం అనుకున్న, ఒక చారిత్రకమైన గీతం అనుకున్నప్పుడు మీ రాజకీయ పోకడల తీరు రాష్ట్ర గీతాలు మారకూడదు, దేశ గీతాలు కూడా మారకూడదు అన్న ఒక నిబంధన కూడా ఉన్నది. ఆ రీతిగా పదపదాన నీ పిల్లలు, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం ఉండదు. అర్థమైంది కదా? స్వర్ణయుగము లేదు. ఈ బంగారం 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 అని కంగారెత్తిస్తున్నారు. ఇది ఈరోజు మీరు ఎన్ని జిల్లాలన్నా పెంచుకోండి, ఎన్ని జిల్లాలను తగ్గించుకోండి, దానికి సంబంధం లేకుండా పదపదాన నీ పిల్లలు, 10 జిల్లాల నీ పిల్లలు అన్న నేపథ్యాన్ని పదపదాన నీ పిల్లలు, 10 జిల్లాలు ఎప్పుడో చూస్తాం. పదపదానైతే రోజు కదయా, నిత్య ప్రార్థన గీతం కదా. ఆ రీతిగా అది మార్చింది నేనే. సంగీతంలో అంటే 2.5 నిమిషాలకి 13 నిమిషాలకి సంగీతంలో తేడా ఏమన్నా ఉందా? మార్పు ఏమన్నా అక్కడ చేసి? ఏం మార్పు లేదు. 13 నిమిషాల పాటకు సహజాతమైన మనం ఒక ఈ 10-20 ఏళ్ళుగా పాడుకుంటున్న రాగమే ఉంటుంది. ఇక రాగతాళాలు శృతిలయలు మారుతుంటాయి నాన్న. ఒకడు మామూలు దమ్ము తక్కువ ఉన్నోడు వాడితే ఇంకో శృతి వస్తుంది. అవి మారుతుంటాయి, కానీ దాని ప్రాణప్రతిష్టమైన రాగం ఎప్పుడు మారలే. ఇది చిన్నపిల్లలకు ఒక అటెన్షన్ ఇవ్వాలన్న ఒక తలంపుతో ఒక సైనికులు కవాతు చేస్తున్న రాగం అలా ఉండాలని దాని ముఖ్యమంత్రి లేదు వాళ్ళ క్యాబినెట్ అందరూ అనుకొని చిన్న సవరణ చేయగలరా అని. మరి అందశ్రీ చెప్పిందే చేయడు, నాకెందుకు? ఫస్ట్ ఆ 2.5 నిమిషాల గీతంలో నేను ఏలు పెట్టలే, దానికి ఎంటర్ కాలే. మీకు అగ్నెస్ట్గా గోరెట్టి వెంకన్న పాట కూడా బీఆర్ఎస్ పార్టీ బయటకు